రెగ్యులర్గా చేసుకునే కందిపప్పుతో కాకుండా ఈసారి నేను పెసరపప్పు తీసుకొని గంగవాయల ఆకు మామిడికాయ కలిపి పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన దగ్గర ఉన్న కాఫీ గ్లాస్లో 3/4 సరిపడా పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసాను. బాగా వాష్ చేసేసాను. లేదా 50 గ్రాముల పెసరపప్పు, 3 బంచెస్ గంగవాయల ఆకులు కూడా తీసుకొని బాగా వాష్ చేసేసి కట్ చేసేసి కుక్కర్లో వేసాను. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ లేదా 6 పచ్చిమిరపకాయలు, దానిపైన పసుపు, ఉప్పు, కొంచెం నీళ్లు వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ఆన్ చేసి పెట్టాను. ఇది ఉడుకుతున్న టైంలో ఒక మామిడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొక గిన్నెలో ఉడికించడానికి పెట్టాను. ఇది కుక్కర్లో ఎందుకు పెట్టలేదు అని అంటే తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి. సో 2 విజిల్స్ అయిపోయింది. చూసారు కదా, పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది. అలానే మామిడికాయలు కూడా మెత్తగా పేస్ట్గా అవ్వకుండా మంచిగా ఉడికింది. అలా ఇంకా కుక్కర్లో యాడ్ చేశాను. ఇంకా కావాల్సింది పోపు. స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ వేసేసి పప్పులో కలిపేశాను. అంతే. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.